హలో నమస్తే అండి. నేను పప్పుచారు చూపించబోతున్నాను. కందిపప్పు ఎర్రగా వేయించుకోవాలి. ముందు రుచిగానే ఉంటుంది. ఆనియను, ములక్కాయ, టమాటా, చింతపండు నానబెట్టుకోవాలి. తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు, తాలింపు వేసుకునేటప్పుడు చారు కాసుకోవాలి. హలో నమస్తే అండి. నేను పప్పుచారు చేయబోతున్నాను. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పులు నీళ్లు పోసుకొని ఉడకేసుకోవాలి. కొంచెం పసుపు, ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం లైట్గా కారం వేసుకోవాలి. ముక్కల్లో కూడా అలాగే వేసుకోవాలి. ముందు ఉడుకుతుంది. కొంచెం కారము తర్వాత ఎక్కువ వేసుకోవాలి, కావాల్సినంత క్వాలిటీ. టేస్ట్ కోసం పసుపు, తొందరగా ఉడుకుద్ది. ముక్కల్లో కాస్త పెద్ద కల్లుప్పు వేసుకోవాలి రుచి కోసం. ముక్కలు ఉడికినాక చింతపండు పులుసు, మనకు కావాల్సినంత పులుపు వేసుకోవాలమ్మ.